పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని అంచనాపురం కాలనీలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పర్యటించారు. డయేరియా వల్ల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాలనీలో పర్యటించి అక్కడున్న వైద్య, మున్సిపల్ శాఖ అధికారుల సమస్యలపై ఆరా తీశారు. ఇక 12వ వార్డు పరిధిలోని అంచనాపురం కాలనీలో డయేరియా వల్ల 2 వ్యక్తులు మృతి చెందారని తెలియగానే అక్కడికి వచ్చి వారి కుటుంబాలను పరామర్శించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక మృతి చెందిన బాధితుల్లో ఒకరు ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందారని వారు వివరించారు. 12వ వార్డు ఏరియాలో డయేరియా ప్రాబ్లం, దాంతో ఒకరిద్దరు చనిపోయారని కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిలో ప్రధానంగా చనిపోయిన ఇద్దరు కూడా కమ్మిశెట్టి వెంకటేశ్వర్లు 20 సంవత్సరాల కుర్రాడు, అదేవిధంగా బండారు వేరే 70 ఇయర్స్ ఉంటే పెద్ద ఆయన. ఈ ఇద్దరు కూడా డయేరియా వల్ల కాకుండా ఈ వెంకటేశ్వర్లు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వేరే ఎప్పటి నుంచో అనాలిసిస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వీళ్ళిద్దరు. సో అధికారులందరూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్టీఓ గారు, హెల్త్ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి జరిగిన సంఘటనని కనుక్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మా అధికారులు కూడా. సో ప్రధానంగా ఇక్కడ మేము పరిశీలించిన దాని మీదట వాటర్లో, డ్రింకింగ్ వాటర్లో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా డ్రింకింగ్ వాటర్ వల్ల వచ్చిందా, అబ్బాయిన్ వల్ల రాలేదా అనేది కూడా మేము టెస్ట్ పంపిస్తున్నాం. ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాని మీద ఏ విధంగా చేయాలని కూడా. ఈ కాలనీ మొత్తానికి కూడా 800 మంది జనాభా ఉండి ఈ కాలనీకి ఇమ్మీడియట్గా ఈ ర్యాపిడ్ స్టాండ్ అంటే మనకి బోర్ వేసి వాటర్ తీసుకున్నప్పుడు ఫిల్టర్స్ ద్వారా కనుక మనం డ్రింకింగ్ వాటర్ ఇచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా దాన్ని